హలో అక్వామ్యాన్, ఈరోజు వచ్చేసి మన గోల్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. సో మన గోల్డ్ గారి నేను ఎప్పుడు తీసుకొచ్చానో ఎందుకు తీసుకొచ్చానో కూడా మీకు చెప్పాను లాస్ట్ ఒక వీడియోలో. అవుట్డోర్ పాండ్స్లో సర్వైవ్ అవుతుందో లేదో గోల్డ్ ఫిష్ అనేసి చూద్దాం అనేసి అయితే తీసుకొచ్చాను అని అయితే మీకు చెప్పాను. సో మనోడైతే తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఒక 2 days డల్గా ఉన్నాడేమో, కానీ తర్వాత నుంచి అయితే ఎక్సలెంట్గా బతుకుతున్నాడు అనమాట. కలర్ కూడా అసలు అప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు కొంచెం లైట్ ఉండే, ఇప్పుడు డార్క్ అయిపోయింది. సో ఇంకా ఒక్కడనే ఉంచడం ఎందుకు, ఇంకొక పార్ట్నర్ని తీసుకొద్దాం కదా అనేసి అక్వేరియానికి అయితే వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది, తెలుసు కదా మన దరిద్రమే అలాగ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిందనేసి ఇంకా అలాగ అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగామన్నమాట. ఆగి ఇంకా ఒక గోల్డ్ ఫిష్ని అండ్ 3 ప్లాటిస్ని అయితే తీసుకున్నాను. ప్లాటిస్ మనకు కాదు, వేరే వాళ్ళకి అనమాట. సో మనకైతే గోల్డ్ ఫిష్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాను అనమాట. ఇది ఆ గోల్డ్ ఫిష్ చూడండి, కొంచెం యాక్టివ్గానే ఉంది, పర్లేదు. ఇంకా ఆ గోల్డ్ ఫిష్ని తీసుకెళ్ళి అక్లిమేషన్కి అయితే పెట్టేసి ఒక 20 minutes అలాగా నా దగ్గర ఉన్న ఫిషెస్ని అయితే చూసుకున్నాను అనమాట. ఆ కార్నర్కి వచ్చాడు చూసారా మన గోల్డ్ ఫిష్ కూడా. సో ఇది వచ్చేసి వైట్ టైల్ అనమాట. చూడండి, దీని మీద వైట్ డాట్స్ కూడా ఉన్నాయి కొన్ని మధ్యలో. సో ఇంకా అక్లిమేషన్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ట్యాంక్లో అయితే వేస్తాను అనమాట. ఇది మాలీ బేబీ, నేను నార్మల్గా సింగిల్గా దీంట్లో అయితే వేసాను. ఇంకా వీటి గురించి అయితే నేను సపరేట్గా వీడియో అయితే తీసి చూపిస్తాను ఒక 1 day తర్వాత. సో మన మీరు ఈ వీడియో ఇన్స్టాలో చూసినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి, యూట్యూబ్లో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.